హలో గాయ్స్, మనకి రీసెంట్గా ఇండియన్ టెస్ట్ క్రికెట్కి కొత్త కెప్టెన్ని నియమించారు కదా, అదే మన శుభ్మన్ గిల్ని. అయితే మరి ఇక్కడ ఎంతోమంది ప్లేయర్స్ ఉంటే ఇండియన్ టీంలో శుభ్మన్ గిల్ని ఎందుకు కెప్టెన్గా పెట్టారు అనే డౌట్స్ మీలో చాలామందికి వచ్చి ఉంటాయి. అయితే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా చేయడానికి మొత్తం 3 రీజన్స్ ఉన్నాయి. అవేంది అనేది వన్ బై వన్ మాట్లాడదాం. అయితే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మెయిన్గా చెప్పాలంటే ఆ 4th పొజిషన్లో విరాట్ కోహ్లీ ఆడేవాడు కదా. మరి ఆ విరాట్ కోహ్లీ ఇప్పుడు బయటికి వెళ్ళాడు కాబట్టి ఆ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాచ్కి స్టెబిలిటీ ఇవ్వాలి అంటే ఆ 4th పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి మెయిన్గా ఏదైనా మ్యాచ్ కొలాప్స్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా 4th పొజిషన్లో ఎవరైతే ఆడతారో వాళ్ళు ఒక స్టెబిలిటీ తీసుకురావాలి మ్యాచ్కి. సో మరి విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగలిగే బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారా ఇండియా టీంలో అంటే ఎవరు కూడా కనిపించట్లేదు. కొద్దిగా గొప్ప కొంచెం మనకి రీప్లేస్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఎవరన్నా ఉన్నారో అంటే అది శుభ్మన్ గిల్ మాత్రం. సో ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, క్లాసికల్గా ఆడతాడు, దాని తర్వాత మ్యాచ్ స్టెబిలిటీ తీసుకెళ్తాడు. సో ఇది కొంచెం గొప్ప మనకి ఏది అంతకుముందు మనకి సచిన్ టెండూల్కర్ ప్లేస్ని విరాట్ కోహ్లీ ఎలా రీప్లేస్ చేశాడో అదేవిధంగా మరి ఇప్పుడు కోహ్లీని రీప్లేస్ చేయగల కొంచెం ఎబిలిటీ ఉందంటే గిల్కి మాత్రమే. సో అందుకని చెప్పేసి ఆ 4th పొజిషన్లో శుభ్మన్ గిల్ ఆడతాడు అనే ఉద్దేశంతో మరి అతన్ని ఒక కెప్టెన్గా నియమించడం జరిగింది. ఎందుకంటే ఆ 4th పొజిషన్లో ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే. సో మరి ప్రతి మ్యాచ్ ఎవరు ఆడతారు? కెప్టెన్ ఆడతాడు. సో మరి ఆ కెప్టెన్ ఎవరిని పెడితే పోయిద్ది? ఆ 4th పొజిషన్లో ఆడే అతను పెడితే పోయింది కదా. సో మా 4th పొజిషన్లో ఆడే ప్లేయర్ ఎవరు? శుభ్మన్ గిల్. ఓకే, సెట్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసరికి మనకి ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ ధోని చూసుకుంటే దాదాపు ఒక 7 సంవత్సరాలు కెప్టెన్సీ చేశాడు. 7 అవి ఒక 4 ఈ ఒక 2 మొత్తం 6 సంవత్సరాలు చేశాడు. 6 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సి వచ్చింది. సో మరి విరాట్ కోహ్లీ చూసుకుంటే మళ్ళీ రీసెంట్గా అతను కెప్టెన్సీ వదిలేశాడు. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ రోహిత్ శర్మకి ఇవ్వాల్సి వచ్చింది. ఇలాగా మనకి మహా అయితే ఒక 5-6 సంవత్సరాలు చేస్తున్నారు, దాని తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో అలా జరగకూడదు. అసలు కెప్టెన్సీ అనే మాటలో అసలు ఎప్పటికి కూడా మనకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఒక యంగ్స్టర్ని పెడితే పోయిద్ది అనే ఉద్దేశంతో మరి శుభ్మన్ గిల్ ఏజ్ చూసుకుంటే 25 ఇయర్స్. సో మరి ఇప్పుడు 25 ఇయర్స్ అప్పుడు కనుక తనని కెప్టెన్ చేస్తే 35 ఇయర్స్ వరకు అతను ఆడితే ఆటోమేటిక్గా ఒక 10 సంవత్సరాల వరకు మనం కెప్టెన్ని ఎవరిని పెట్టాలి, ఎవరిని వద్దు అనేది అసలు ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో మరి 10 సంవత్సరాల వరకు ఇతనే ఉంటాడు అనే ఉద్దేశంతో శుభ్మన్ గిల్ని పెట్టేశారు. సో ఇదొక రెండో రీజన్. ఇంకొక మూడో రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గా ఇది సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి మరి హెడ్ కోచ్తో కొంచెం విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని న్యూస్ రావడం జరిగింది. అయితే అది అఫీషియల్గా ఏమీ మనకి బయటికి రాలేదు కానీ. సో మరి ఇప్పుడు మరి అటువంటి సీనియర్స్ని కాకుండా ఒక జూనియర్ని కెప్టెన్గా చేసి దాంతోపాటు మరి హెడ్ కోచ్తో అలాగే సెలక్షన్ కమిటీతో వీళ్ళిద్దరితో కూడా సఖ్యతగా ఉండే ఒక ప్లేయర్ని తీసుకొచ్చి కెప్టెన్గా చేసాము అంటే వీళ్ళ మధ్య ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ వల్ల మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో మరి శుభ్మన్ గిల్ని పెట్టారు అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఈ 3 రీజన్స్ అయితే మరి మనకైతే కనిపిస్తాయి. సో ఏదైనా సరే మరి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా చేయడం ద్వారా సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.